నీవు నీ అభివృద్ధి విషయంలో అంత శ్రద్ధ చూపిస్తున్నావని గ్రహించి నేను చాలా సంతోషించాను. ఆ శ్రద్ధ ఎలా ఉండాలంటే, మిగతా ఆసక్తులన్నీ అందులో కలిసిపోయి నీ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు, ఇతరుల అభివృద్ధి కొరకు అది అవసరానికి తగినట్లుగా ఉండేలాగా ఉండాలి. అయితే దీనికి సంబంధించిన అన్ని విషయాలలోనూ తానే నిర్ణయాలు తీసుకునేవానిగా భావించరాదు. అందువలన పనులన్నీ సక్రమంగా జరగటానికి కొన్ని నియమాలు ఉండాలి. సున్నితంగా పనులు జరగటానికి అవి తోడ్పడతాయి. ఈ విషయంలో అన్నింటిపైన సమగ్రమైన అవగాహన ఏర్పరచుకుని దానికి తగినట్లుగా తమని తాము మలుచుకోవటం చాలా అవసరం. అందువలన అనవసరమైన పరిణామాలు నిరోధించవచ్చు. ఆధ్యాత్మిక పనులైనా భౌతికమైనవైనా చేయటానికి ఎల్లప్పుడూ మంచి మనసున్నవారు కావాలి. ఆధ్యాత్మికతతో సంబంధమున్న పనులు బయటకు ప్రాపంచికమైన వాటిగా కనిపించినప్పటికీ అందులోని ఆధ్యాత్మికపరమైన ఆధారాన్ని గమనించాలి. ఇందుకొరకు ఎవరైతే ఆధ్యాత్మిక సూచనలను గ్రహించటానికి తనను తాను నిలయంగా మార్చుకున్నారో అటువంటి గురువు సహాయం అన్ని విషయాలలోనూ తీసుకోవటం చాలా అవసరం.